నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నేను చేసిన తప్పు ఎవ్వరూ చేయకూడదు. అందుకని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. చాలామందికి ఇది తప్పుగా కూడా అనిపించొచ్చు. ఇప్పటికే ఇంకా మా పాప ఇంకా రికవరీ అవుతూనే ఉంది. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాము. మీరు నమ్మరు, దారిలో అయితే నరకం చూసాను నేను. అప్పటికే కళ్ళన్నీ తాగేసి అదొకలాగా కనిపించింది నాకు. భయమేసింది. మగోళ్ళు ఉన్నంత ధైర్యంగా అయితే మనం ఉండలేం కదా పిల్లల విషయంలోని. అయితే నాకైతే నేనైతే మీరు నమ్మరు, ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాను. గట్టిగా అయిపోతుండేదాన్ని. దారంతా దేవుడిని శివయ్యనే తలుచుకుంటూ వచ్చాను. నా కూతురికి ఏమైనా అయితే నేను కూడా బతకను అని గట్టిగా అరుచుకొని ఆటోలో కూర్చొని ఇంకా అలా అరిచాను. నిజంగా ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు గుర్తు చేసుకుంటే కూడా నాకు ఎలా అనిపిస్తుందంటే, నా బాధ ఒక తల్లికే అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్తే లక్కీగా హాస్పిటల్కి వెళ్ళేసరికి దానికి కొంచెం తగ్గిపోయింది. ఫిట్స్ అనేది ఆగిపోయింది. అసలు నా జీవితంలో తెలీదు, ఇలా ఎవరికి అవడం కానీ నేను చూడలేదు. కానీ నాకుంది ఫిట్స్. ఈ ఏజ్‌లోనే వచ్చిందంట మా అమ్మ చెప్పింది. అసలు ఆ థాటే రాలేదు నాకెప్పుడు. పాప పడుకుంది, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను. నిజంగా మేము ఎంతో ఇష్టంతో కావాలి అని చెప్పి రెండో ప్రెగ్నెన్సీ ఉంచుకున్నాం. నా ప్రెగ్నెన్సీని చాలా ఎంజాయ్ చేశాను. చిన్నగా అంటే నిజంగా మీరు మాత్రం ఇలా చేయకండి ప్లీజ్. పిల్లలకి జ్వరాలు వస్తే మాత్రం చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కూడా జ్వరాలు వస్తాయి. ఇంకా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా అడుక్కోనైనా చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించండి. నేనైతే నేను చేసిన తప్పు జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది కొంచెం కంట్రోల్ అయ్యి నార్మల్ అయ్యింది. ఇంకా అక్కడి నుంచి ఆటో నుంచి నేను పరిగెత్తుకొని హాస్పిటల్లోకి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ చూసి ఏం కాదులే అమ్మ, ఫిట్స్ వచ్చింది. నాకు ఫిట్స్ అని కూడా అప్పటి వరకు తెలీదు. ఏమైందో అనుకున్నాను. డాక్టర్ అన్నారు పిలండి మీరు అంటే పిలిచారు. అలా అని పిలిచారు. ఈషమ్మ గుడ్డు అంటే రెస్పాండ్ అయ్యింది. తర్వాత వెంటనే అడ్మిట్ చేసి